భారతదేశం మొత్తంలో దాదాపు ప్రపంచంలోనే 40,000 నుంచి 80,000 మంది ట్రైబల్ పిల్లలకి ఉచిత విద్యను అందిస్తున్నటువంటి గొప్ప లక్ష్యంగా ముందుకు తీసుకొని వెళ్తున్నటువంటి వ్యక్తి ప్రొఫెసర్ అచ్యుత్ సమంత గారు. ఆయన పూర్వపు లోక్సభ, రాజ్యసభలో మెంబర్గా ఎన్నిక అవ్వడం జరిగింది. ఆయన జీవితంలో దాదాపు 5,000 రూపాయలతో జీవితం స్టార్ట్ చేసి 1992లో 2023కి 24 సంవత్సరానికి దగ్గరగా 80,000 మందికి దేశంలో ఉచితంగా ట్రైబల్స్ ఎవరైతే ఉంటారో నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో ఉన్నటువంటి ట్రైబల్ పిల్లలకు ఉచితమైన విద్యను ఆయన అందిస్తున్నారు. 2013 సంవత్సరంలో ఆయన ఆర్ట్ ఆఫ్ గివింగ్ ఫౌండేషన్ని నెలకొల్పడం జరిగింది. ఆర్ట్ ఆఫ్ గివింగ్ అంటే మన జీవితంలో తీసుకునే వాళ్ళు గొప్పోళ్ళు కాదు, ఇచ్చేవాళ్ళు గొప్పోళ్ళు అనేటువంటి ఒక సంస్కృతిలో ఆయన ఐడియాలజీని 10 మందికి అందించాలి అని చెప్పి ప్రతి సంవత్సరం మే 17వ తారీఖున ఆర్ట్ ఆఫ్ గివింగ్ ఫౌండేషన్ డేని భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలలో 8 కేంద్రపాలిత ప్రాంతాలలో 160కు పైన దేశాలలో ఈ ఫౌండేషన్ డే నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరానికి గాను మన ఆంధ్రప్రదేశ్లో అనేకమైనటువంటి జిల్లాలలో, అదేవిధంగా పుదుచ్చేరి, అండమాన్, తెలంగాణ, తమిళనాడు, కేరళలో కూడా సౌత్ ఇండియాలో నేను నా అధ్యక్షత నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి దాదాపు ప్రొఫెసర్ అచ్యుత్ సమంత గారు భారతదేశంలో ఎంతో అత్యున్నతమైనటువంటి రాజీవ్ ఖేల్ రత్న ప్రోత్సాహ పురస్కారాన్ని, అదేవిధంగా ఆయన టైంలో దాదాపు ఇప్పటివరకు 29 మంది ఒలింపిక్ ప్లేయర్స్ని తయారు చేయడం జరిగింది భారతదేశానికి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎప్పుడూ తెలియజేయడం జరుగుతుంది. సో ఆయన స్థాపించినటువంటి ఆర్గనైజేషన్కి ఫౌండేషన్ డేకి బ్రాండ్ అంబాసిడర్గా నేషనల్లో నన్ను ఆయన నియమించడం, సో దాన్ని నేను బాధ్యతాయుతంగా దేశం మొత్తంలో దాదాపు 600 పైన జిల్లాలు ఈ కార్యక్రమం నిర్వహించడానికి అన్ని రకాలైనటువంటి సన్నద్ధనం చేయడం నాకు గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. దీంతో ఈ 14వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుంది దేశం మొత్తం లోపల. దీనిని ప్రత్యేకంగా భారత ప్రభుత్వం, అదేవిధంగా నరేంద్ర మోదీ గారు కూడా అప్రిషియేట్ చేస్తూ చెప్పడం జరుగుతుంది. దీనిలో అందరూ యువత పాల్గొనాలని మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.